హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మనము శారీ కుచ్చులు ఎలా కట్టాలి, ఎలా వేసుకోవాలనేది, ఇప్పుడు మగ్గం వర్క్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. స్టిచ్ అనేది మనకు శారీ కుచ్చులు అనేది హ్యాండ్స్తోనే ఇలా వేసుకునడమే కాదండి, ఇలా మగ్గం వర్క్తో కానీ వేసేసుకోవచ్చు. అందుకు ఏమేమి కావాలనో ఈ వీడియోలో చూసేయండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను కట్ వర్క్ బీడ్స్, అలాగే షుగర్ బీడ్స్, తర్వాత జర్దోస్తో నేను స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకేనా. ఇక్కడ చూసారు కదా, జర్దోసి చాలా జర్దోసి తీసుకున్నాను, అలాగే షుగర్ బీడ్స్, అలాగే వచ్చేసి నేను కట్ వర్క్ ఇవి తీసుకున్నాను బీడ్స్. ఓకేనా. తర్వాత వచ్చేసి థ్రెడ్స్ అండి, మనకు 3 కలర్స్ థ్రెడ్ అనేది తీసుకున్నాను, అలాగే మగ్గం నీడిలో. తర్వాత వచ్చేసి కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వచ్చేసి నేను పక్కన చుట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలి చూపిస్తాను. ఇప్పుడు కార్డ్బోర్డ్ తీసుకున్నానండి, నేను ఒక అట్ట ముక్కని తీసుకున్నాను, 2.5 ఇంచ్ అనేది తీసుకొని ఇక్కడ చుట్టేసి పెట్టుకున్నానండి. 100 వచ్చేసి నేనైతే చుట్టేసి పక్కన ఇట్లాగా పెట్టేసుకున్నాను. ఎందుకంటే చుట్టు పెట్టుకున్నామని తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇలాగ ఉంది కదండి, ఇలాగ ఉన్నప్పుడు మనం సెంటర్లో వచ్చేసి కట్ చేసుకోవాలి. సెంటర్లో కట్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ సెంటర్లో వచ్చేసి ఇట్లా కట్ చేసుకోవాలండి. మనము కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఎలా ఫిట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకేనా. కట్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే మనం కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకునేసి సెంటర్కి చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్కి వచ్చేసి మనం హ్యాండ్తో ఇలా పట్టేసుకునేసి చూపించిన విధంగా చేసుకోండి. ఇలా మనం సెంటర్కి పట్టుకొని ఇలా చిన్నగా చూసారు కదా, ఇలాగనేది తీసేసుకోండి. మనకు ఇవి థ్రెడ్స్ అనేది అటు ఇటు పోకుండా ఇలా తీసేసుకోండి. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. చూసారు కదా, ఇలాగనే పట్టేసుకున్న తర్వాత మనం మగ్గం నీడలు తీసేసుకునేసి, ఓకేనా, మనకు లోపల సైడ్ బయట సైడ్ కాకుండా ఇక్కడ లోపల సైడ్ అని తీసేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఇలా లోపల సైడ్ తీసేసుకొని ఒక స్టిచ్ అయితే మనం నాటైతే వేసుకుందామండి. ఎందుకంటే అటు ఇటు జరగకుండా మనము నాటైతే వేసుకుందాము. సరే కదా, ఇలా చూపించిన విధంగా చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. సరే కదా, ఇలా అనేది మనం వేసుకున్న తర్వాత మనము ఇక్కడ నాటు వేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనం నాటు అనేది వేసుకుందాము. మనం జరగకుండా నాటు అనేది వేసుకున్న తర్వాత మనం ఇవి కరెక్ట్గా మనము సైజ్ అనేది పట్టుకునేసి ఎలా వేసుకోవాలని చూపిస్తాను నేను ఇక్కడ నాటు వేసేసి. ఓకేనా. ఫస్ట్ టైం మీరు ఛానల్లోకి వచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో ఏమనేసి. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇలానే తీసుకుందాము. చూసారు కదండి, ఇక్కడ మనం తీసుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్గా అనేది పట్టుకున్నాము. ఇలా చూపించిన విధంగా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇలా స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత మనం వచ్చేసి నీడిల్ తీసుకొనేసి ఈ సైడ్ అనేది మనము స్టిచ్ అనేది వేసుకుందాము. వన్ సైడ్ తీసుకొని నీడిల్ స్ట్రైట్గా అనేది వేసుకుందాము. ఇలా జరిపేసుకొని వేసుకుందామండి. ఇలా పట్టేసుకొని జరుపుకుంటూ వేసుకోవాలి, అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. ఓకేనా. ఈ శారీ కుచ్చులు అనేది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. చూసారు కదా, ఇలాగనేది మనం వేసుకున్న తర్వాత ఒక నాటులాగా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత మనము జిగ్జాగ్ స్టిచ్ లాగా అటు ఇటు ఆ సైడ్ ఈ సైడ్ అనేది స్టిచ్ అనేది వేసుకుందాము. మనకు అటు ఇటు జరగకుండా నీట్గా పర్ఫెక్ట్గా మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా ఇలాగనేది మనం వేసేసుకుందామండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. ఈ శారీ కుచ్చులు అంటే మీకు తెలియనిది ఎవరికి ఉండదండి. ఇలా మగ్గం వర్క్లో కానీ శారీ కుచ్చులు వేసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చూసినట్టే మీకు అర్థమవుతుంది ఇలాగనే వేసుకోవచ్చా అనేసి. ఓకేనా. మనకు కట్ వర్క్ శారీస్ ఉంటాయి కదండి, అక్కడ కానీ ఇలా వేసుకుందామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు వర్క్ అనేది. ఓకేనా. ఇక్కడైతే ఎన్నట్టు చేసుకుందాము. ఇక్కడ ఎన్నట్టు చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్టిచ్ అనేది ఏమేమి వేసుకుందాం అనేది చూపిస్తాను. ఇక్కడ జర్దోస్త్ అనేది స్టిచ్ అనేది వేసి చూపిస్తాను, అది ఎలా వేసుకోవాలనేది చూసేయండి ఇక్కడ. ఓకేనా. ఇక్కడైతే నేను ఎన్నాటి అయితే వేసేస్తున్నాను. ఓకేనా. సరే కదా, ఇక్కడైతే ఎన్నాటి అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనం వచ్చేసి స్ట్రైట్గా పట్టుకునేసి మనకు ట్యాజులు అయితే ఇక్కడ కట్ చేసుకోవాలండి. కుచ్చులు ఉంది కదా, ఇవి కుచ్చులు అయితే మనకు కరెక్ట్గా మనకు ఎంత కావాలనో చూసేసుకొని లెంత్ అనేది చూసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత
మనకు ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే మనం మొత్తం వేసుకున్న తర్వాతైనా ఫినిషింగ్ అనేది కట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా, ఇలా కట్ చేసుకున్నట్టు చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా మనకు లావుగా ఎత్తుగా కావాలంటే కన్నా మనకు ఇంకా కొంచెము చుట్టేసుకోవచ్చు అండి. ఇవి థ్రెడ్స్ అనేది ఇంకా కొంచెం వేసేసుకోవచ్చు. లేదు సాలు అంటే కన్నా 100 అయినా వేసేసుకోవచ్చు, లేదంటే 150 అయినా వేసేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ జర్దోస్తో స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ జర్దోస్త్ వచ్చేసి మనకు లోడ్ స్టిచ్ అనేది నేను వేసానండి ముందు వీడియోలో. మీరు చూడలేదంటే ఒకసారి చూడండి, చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది లోడ్ స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా లోడ్ స్టిచ్ అనేది వేసుకుందాం జర్దోస్తో. నేను నక్షి జర్దోస్తో అయితే నేను లోడ్ స్టిచ్ అయితే వేసానండి. జర్దోస్తో నేను వేయలేదు, మామూలుగా ఫ్లాట్గా వేసాను. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది లోడ్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేసి. ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనకు ఇక్కడ థ్రెడ్ కనపడకుండా మొత్తం అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. మనకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు వేసుకున్నారంటే ఒకసారి వేసి ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ అనేది. ఇలా ఫిట్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలండి. మనకు లోడ్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకుందాము. ఏం బుషన్లో స్టిచ్ అంటారు. ఓకేనా, మనకు ఇలాగానే వేసుకోవచ్చు అనే మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి. మనకు ఇలా శారీ కుచ్చులు అనేది ఇలా వేసుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇంతే కదండి, మనకు ఇవి ఇంకా డిఫరెంట్గానే వేసేసుకోవచ్చు అండి. థ్రెడ్తో వేసేసుకోవచ్చు, లేదంటే గ్లాస్ బీడ్ ఉంటుంది కదా, గ్లాస్ బీడ్తో వేసేసుకోవచ్చు. మనం స్టోన్ చైన్ ఉంటుంది కదా, స్టోన్ చైన్తో ఇట్లా పెట్టేసుకొని వేసేసుకోవచ్చు అండి. అలాగే పిల్లలు ఉంటాయి కదా బీడ్స్, వైట్ బీడ్స్, వైట్ పాలు ఉంటాయి కదా, అవి వాటితోగానే వేసేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ ఎండ్ చేసుకునేసి లాస్ట్లో వచ్చేసి మనకు చిన్నది అనేది కొంచెం ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కు అనేది పెట్టేసుకోవాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. అక్కడ బ్యాక్ సైడ్ అనేది మనకు కనిపించదు. ఇలా మనకు కరెక్ట్గా షేప్ ఉందని చూసేసుకొని కట్ చేసుకున్నామంటే మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్తో వేస్తున్నానండి. మనం ఇక్కడ వచ్చేసి చూసేసుకొని కరెక్ట్గా అనేది పట్టుకునేసి వేసేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా చూపించిన విధంగా చేసుకోండి. మనం ఫస్ట్ వచ్చేసి లోపల సైడ్ నుంచి వేసుకొని బయట సైడ్కి ఇలా మనం జరుపుకునేసి స్టిచ్ వేసుకున్నామంటే అప్పుడు మనకు అటు ఇటు కదలదు, కరెక్ట్గా అనేది ఉంటుంది థ్రెడ్ అనేది. ఓకేనా, ఇలా చూసారు కదా, ఇలా అనేది వేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఎన్నట్టు వేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇలా పట్టేసుకొని ఇక్కడ చూసుకొని సైడ్ మనకు ఎంత కావాలనేది లెంత్ అనేది చూసేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా పెట్టేసుకొని వేసేసుకోవాలండి. మనం కరెక్ట్గా జరుపుకుంటూ ఇలా పట్టేసుకొని వేసేసుకోవాలి. మనకు థ్రెడ్స్ అని తగులుకుంటుంటే చూసుకొని వేసేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా జిగ్జాగ్ స్టిచ్ లాగా ఇలాగనేది వేసేసుకోవాలి. మనం అటు ఇటు స్టిచ్ వేసుకున్నామంటే కరెక్ట్గా అనేది ఇక్కడ ఉంటుంది. మనకు ఎత్తుగా అనేది లేకుండా ఫ్లాట్గా అనేది ఉంటుంది. అప్పుడు మనము ఇక్కడ బీడ్స్ కానీ ఇలా జర్దోస్తా ఇలా స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకు హైట్ అనేది కరెక్ట్గా బాగుంటుంది, ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, చాలా గ్రాండ్గా ఉంటుందండి. వేసుకున్న తర్వాత ఇక్కడ బీడ్స్ అయితే వేస్తున్నాను. నేను షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, షుగర్ బీడ్స్ అయితే నేను 5 తీసుకున్నానండి. షుగర్ బీడ్స్ అయితే 5 తీసుకునేసి వేస్తున్నాను. మన జర్దోస్ వచ్చేసి 1/4 ఇంచ్ అనేది కట్ చేసుకున్నాను. ఓకేనా, 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ అండి, 1 పాయింట్ ఎక్కువగా తీసుకున్నాను. అలాగే వచ్చేసి షుగర్ బీడ్స్ మనకు 5 తీసుకున్నామంటే కరెక్ట్గా చూసారు కదండి, మనకు కరెక్ట్గా అనేది సరిపోతుంది. ఓకేనా, ఇలాగా మొత్తం వేసేసుకుందాము. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు వర్క్. ఇలా మొత్తం వేసేసుకుందాం. ఇక్కడ ఎడ్జ్లో లాస్ట్లో వచ్చేసరికి మనం చూసేసుకొని మనకి ఎన్ని కావాలనేసి పెట్టేసుకోవచ్చు, అప్పుడు బాగుంటుంది. చూసారు కదా, 2 అయితే వేసాను. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఈ 2 చూసేసుకొని సైడ్ మనకు లాస్ట్లో ఎడ్జ్లో ఎంత ఉందని చూసేసుకొని కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా అనేది ఉంటుంది. చూసారు కదా, మనకు కరెక్ట్గా బాగుంటుందండి. ఇక్కడ ఎడ్జ్ చూసుకొని కరెక్ట్గా అనేది మనం కట్ చేసుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా ఫినిషింగ్ బాగుంటుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, మనం కరెక్ట్గా వచ్చేలాగా వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కన అలాగే వేసి చూపిస్తానండి. ఓకేనా, మనము చూసారు కదా, మనకి ఇక్కడ
అనేది మొత్తం ఇక్కడ వేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కట్ బీడ్ తీసుకుందామండి. వైట్ కలర్ తీసుకున్నాను, కట్ బీడ్ సిల్వర్ కలర్ అంటారు. ఓకేనా. ఇవి వచ్చేసి మనము 4 తీసుకోవాలండి. మనం 100 స్టాండ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 4 అయితే కరెక్ట్గానే సరిపోతుంది. చూసారు కదా, కరెక్ట్గానే సరిపోయింది. మనం షుగర్ బీడ్స్ అయితే 5 తీసుకోవాలి, ఇవైతే 4 తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెము లెంత్ ఉంటుంది కదా, షుగర్ బీడ్స్ కంటే కొంచెం లెంత్ ఉంటుంది. అందుకొచ్చేసి మనకు 4 అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్ అనేది వచ్చేసి మనకు లోడ్ స్టిచ్ అనేది వేసుకుందాము. అంటే లాంగ్ అండ్ షార్ట్ లాగా వేసేసుకోవాలండి. ఇలా లాంగ్ అండ్ షార్ట్ లాగా లోడ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి ఈ వర్క్ అయితే. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది మనకు వర్క్. ఇలా వేసుకున్నామంటే ఇలాగనేది మొత్తం వేసుకుందాము. మనకు ఎంతవరకు కావాలనో సైజ్ వేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ ఎడ్జ్లో వచ్చేసరికి మనకు కొంచెం చూసుకొని తక్కువ వస్తాయి. అప్పుడు మనము 3 కానీ అట్లా చూసేసుకొని వేసుకోవాలండి. ఇక్కడైతే ఎన్నటైతే వేసేసాను. ఇక్కడ వచ్చేసి మనం ఇలా వేసేసుకున్నాం కదా, ఇది అవుట్లైన్ వేసుకున్నామంటే ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది. అవుట్లైన్ వచ్చేసి మనకు జరీదోస్తూ అయినా వేసుకోవచ్చు, లేదంటే జరీ థ్రెడ్ ఉంటుంది కదా, జరీ థ్రెడ్తో స్టిచ్ వేసుకోవచ్చు, బీడ్స్తో వేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను జరీదోస్తూ అయితే వేస్తున్నానండి స్టిచ్. ఇలా చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసుకోండి. ఇక్కడ జర్దోస్తో అవుట్లైన్ అనేది వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలా అవుట్లైన్ వేసుకున్నామంటే ఇలా స్టిచ్ వేసిన తర్వాత అవుట్లైన్ వేసుకోవాలండి. దేనికైనా అవుట్లైన్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా లుక్ అనేది కనపడుతుందండి మనకు. ఓకేనా. ఇలా చూపించిన విధంగా చేసుకోండి. ఇలాగనేది మొత్తం వేసుకుందాము. ఇక్కడ వేసుకుని చూసారు కదా, ఇలా వేసుకుందాము. ఎన్నటైతే వేసుకుందాం. ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడైతే జర్దోస్తో వేస్తున్నానండి. ఇక్కడైతే ఎన్నటైతే చేసుకుందాము. ఓకేనా. ఇక్కడ ఎన్నటైతే వేసుకుందాం. వేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఇక్కడ మిగతాయి కానీ వేసి చూపిస్తానండి. చూసారు కదండి ఎంత గ్రాండ్గా ఉందో మనకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. కట్ బీడ్స్తో అలాగే బీడ్స్తో షుగర్ బీడ్స్తోనే స్టిచ్ అనేది వేసుకున్నాము. మనకు చూసారు కదా ఎంత బాగా లుక్ ఉందో, ఎంత బాగా గ్రాండ్గా ఉందో. ఇలాగనే మనం శారీకి వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు వర్క్ అనేది. చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీకు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రము ప్లీజ్ లైక్ చేయండి. ఎంతో కొంత మీకు ఈజీ అయిందని అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం కానీ ఛానల్లోకి వచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుంటాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మరో వీడియోతో మీ ముందుంటాను. మరో వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.